అఖండ 2 మూవీ దీనికి సంబంధించి డిసెంబర్ 5వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది అని ఎన్నో కలలు గన్న ఫ్యాన్స్ అందరికీ కూడాను ఒక రకంగా కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్ అయితే ఎదురైంది. బట్ అఖండ 2 5వ తారీఖున రిలీజ్ అవ్వకుండా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో నా కోర్టులో కేసులు, ఫ్యాన్స్లో చర్చలు, నిర్మాతల మీద దాడులు, రకరకాలుగా కూడా ఇదంతా కూడా ఒక కంప్లీట్ ఒక పానిక్ సినారియోని అయితే క్రియేట్ చేసి వదిలేసింది. బట్ ఎనీవే ఏదైనా కూడాను హీరో అలాగే నిర్మాతలు సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఇంచుమించుగా మద్దతు పలుకుతూ ఆ సినిమాని ఎట్లాగైనా రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఏదైతే గట్టి నిర్ణయం తీసుకున్నారో మరి దానిని సంబంధించిన అమౌంట్స్ని కూడాను బాలకృష్ణ గారు క్లియర్ చేసేశారు. ఇంచుమించు 50 కోట్ల వరకు కూడా వాళ్ళకి క్లియర్ చేయడం జరిగింది. కోర్టు బయటనే ఇవన్నీ కూడా సెటిల్మెంట్స్ జరిగినాయి. దీనిలోని కొంతమంది కీలక వ్యక్తులు కూడా ఉన్నారు సపోర్ట్ ఇస్తూ కూడా బాలకృష్ణ గారు సొంత వ్యక్తులు సంబంధించి దీన్ని క్లియర్ చేసుకున్నారు. మరి హైకోర్టులోని దీనికి సంబంధించిన పిటిషన్ అది కూడా తీసేయడం జరిగింది, కొట్టివేయడము. సినిమాకి రూట్ క్లియర్ అయిపోయింది అని చెప్పేసి ఒక వార్తను మనం తీసుకున్నాము. సో అది అధికారికంగా కూడా ప్రకటించారు. అలాగే దీనికి సంబంధించి 11వ తారీఖున ప్రీమియర్ షోని వేస్తూ ఉన్నారు. 12వ తారీఖున సినిమా రిలీజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ క్లియర్ పిక్చర్ ఇప్పటి వరకు ఉన్నది. ఖచ్చితంగా 12వ తారీఖున అయితే సినిమా వచ్చేస్తుంది. ఇంకా ఫ్యాన్స్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోని దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు 99% అని చెప్పేసి సినీ వర్గాలు అయితే ఇప్పటి వరకు వెల్లడించిన వార్త మనకి. మరి ఈ 12వ తారీఖున 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సిన సినిమా కోసము థియేటర్లు అలాగే బయ్యర్స్ అందరూ కూడాను ఆడియన్స్ టికెట్స్ కొనుక్కున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక ఉపశమనం కలిగింది. బట్ ఇది 12వ తారీఖున రిలీజ్ అవుతున్న నేపథ్యంలోని మరి 11, 12 తారీఖుల్లో ప్రీమియర్ షోలు వెంటనే అంటే థియేటర్లు 12వ తారీఖున రిలీజ్ అవుతున్న సినిమాలు ఉన్నాయి. దాదాపు 16-15 సినిమాలు ఉన్నాయని చెప్తూ వస్తున్నారు మొదటి నుంచి కూడా. వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ బీభత్సంగా చేసుకుంటూ ఉన్నారు. అందులో చాలా మంచి సినిమాలు కూడా ఉన్నాయి, కొన్ని మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ కూడా దీనిలో ఉన్నాయి. మరి ఇవి కూడాను కాస్త వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏర్పడింది అన్న వార్త కూడా వినిపించింది. అయితే ఇవి నిజంగానే ఈ 12న విడుదల కాబోతున్న సినిమాలకి అఖండ సినిమా కోసం వీళ్ళు ఎవరెవరు త్యాగం చేశారు, ఏ సినిమా వెనక్కి వెళ్తుంది, ఏ సినిమా రిలీజ్ అవుతుంది అన్నది ఇప్పుడు చూసుకుందాము. అలాగే ఇది 5 భాషల్లో వస్తుంది కాబట్టి మరి 5 భాషల్లోని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఈ భాషలకి సంబంధించి కూడా వీళ్ళ సినిమాలు కూడా ఆయా ప్రాంతాల్లోన 12వ తారీఖున విడుదలయ్యే సినిమాలు చాలా ఉన్నాయి. దురంధరన్ ఉంది, అలాగే అవతార్ 3 ఉంది, తర్వాత కార్తిక్ మూవీ ఉంది. సో ఇట్లాగా పెద్ద మూవీస్ చాలానే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన మూవీ ప్రమోషన్స్లో వాళ్ళ హీరోస్ అంటే అక్కడ ఉన్న హీరోస్కి సంబంధించి ప్రమోషన్ వాళ్ళు చేసుకుంటారు. సో అందరూ కూడా ఎవరి మూవీ ప్రమోషన్స్లోని ఎవరు క్రేజ్లో ఎవరు హైప్లో వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ టైంలోనే కరెక్ట్గా ఇదే మూవీ రిలీజ్ కావడం అన్నది మరి లోపల ఏ రకమైన చర్చలు జరిగినాయి ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి అన్నది అయితే మాత్రము ఇక్కడ క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. చాలా గట్టి చర్చలే జరిగినాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 12న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. దీనికి సంబంధించి కొన్ని మూవీస్ కూడా వాళ్ళ డేట్స్ని చేంజ్ చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఏ మూవీస్ వస్తున్నాయి, ఏ మూవీస్ వెనక్కి వెళ్తున్నాయి అనేది ఒకసారి మనకు వచ్చిన అధికారిక ప్రకటన ప్రకారం ఒకసారి చెక్ చేసుకుందాం. బట్ ఏదైనా కూడా అఖండ 2 అయితే మాత్రం 12కి డిసెంబర్ 12వ తేదీకి అయితే రిలీజ్ అయిపోతుంది. సంక్రాంతికి ముందు, క్రిస్మస్కి ముందు మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే. సో ఇప్పుడు ఏ మూవీస్ వెనక్కి వెళ్తున్నాయి? డిసెంబర్ 5 నుంచి 12కు గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ తాజా సినిమా అఖండ 2 తాండవం వాయిదా పడింది. దాంతో 12న థియేటర్లలోకి రావడానికి సిద్ధమైన చిన్న సినిమాలు ఆ రోజు నుంచి వెనక్కి వెళ్తున్నాయి. మళ్ళీ ఆయా సినిమాలకు మంచి డేట్ దొరకడం కష్టమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన అన్నగారు వస్తారు డిసెంబర్ 12న విడుదల కానుంది. నిజానికి ఆ సినిమాను తొలుత డిసెంబర్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు, కానీ కుదరలేదు. అప్పటికే పలు వాయిదాలు పడిన అన్నగారు సినిమా అఖండ 2 కోసం డిసెంబర్ 5 నుంచి 12కు మార్చుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు ఆ తేదీకి అఖండ 2 వస్తోంది. అయినా కార్తీ సినిమాకు మరో ఆప్షన్ లేదు, వెనక్కి వెళ్లడం లేదు. సో ఈ మూవీ కూడా అఖండ 2 రోజునే రిలీజ్ అవుతుందని అర్థమవుతుంది. ఇక నందు హీరోగా నటించిన సినిమా సైక్ సిద్ధార్థ్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. కొన్ని రోజులుగా నందు అండ్ టీమ్ విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. ఓ ఈవెంట్ లో నందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. సినిమాకు మంచి బజ్ వచ్చింది. విడుదలకు అంతా రెడీ అయింది, కానీ సినిమా మాత్రం థియేటర్లలోకి రావడం లేదు. అఖండ 2కి దారిని క్లియర్ చేస్తూ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది సైక్ సిద్ధార్థ్ సినిమా.
ఓ సందర్భంలో డిసెంబర్ 12కు మాత్రం అఖండ 2 రాకూడదని నందు కోరుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒక మూవీ ప్రమోషన్ లో నందు అప్పటికే తనను చిన్నచూపు చూస్తున్నారంటూ ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ ని కొడతానంటూ కూడా తను చెప్పడం జరిగింది. అతడి కోరిక ఫలించలేదు ఎట్టకేలకు. అఖండ 2 డిసెంబర్ 12న విడుదల కానున్న నేపథ్యంలో అదే రోజున విడుదల కానున్న సైక్ సిద్ధార్థ్ మూవీ పక్కకు వెళ్లబోతోంది. సో ఈ మూవీ రిలీజ్ కావడం లేదు. జనవరి 1, 2026న విడుదలకు రెడీ అయింది ఈ సినిమా. మొత్తానికి డిసెంబర్ 12 నుంచి జనవరి 1కి షిఫ్ట్ అయింది సైక్ సిద్ధార్థ్ మూవీ. ఇక సుమా కనకాల తనయుడు రోషన్ హీరోగా నటించిన సినిమా మోగ్లీ. దీనికి కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అఖండ 2 కోసం వాయిదా పడింది. బాలకృష్ణ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ముందు తన మూవీ వాయిదా పడిందని దర్శకుడికి క్లారిటీ వచ్చింది. దాంతో ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేశారు. అయితే కాసేపటికి మరొక ట్వీట్ చేశారు. డిసెంబర్ 13న తమ సినిమా విడుదలవుతుందని పేర్కొన్నారు. ఈషా, డ్రైవ్ వంటి చిన్న సినిమాలు కూడా కొన్ని వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తోంది. మరి సాధారణంగా అనుకున్న డేట్లలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు డిసెంబర్ 5 వరకు దురంధరన్, లాక్డౌన్, వావాత్యార్, కలమా కవల్, మిస్టీరియస్, సకుటుంబాన, మోగ్లీ, ప్రభుత్వ సారాయి దుకాణం, ఎలైకి, బైకర్, జగన్నాథ్, అవతార్ 3, దేవగుడి, యూఫోరీ, చాంపియన్, శంభాల, వృషభ, పతంగ్, దండోరా, ఈ కేస్. మొత్తానికి ఏది ఏమైనా డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అవుతున్న అఖండ 2 తాండవానికి సంబంధించి ఇంచుమించుగా అదే రోజు 21 సినిమాలు 5 నుంచి 12వ తేదీ మధ్యలోనే రిలీజ్ అవుతున్న సినిమాలు ఉన్నాయి. మరి 12వ తేదీకి సంబంధించిన సినిమాలు అయితే మనం చెప్పుకున్నట్లుగా ఈ 4 సినిమాలు కూడా కాస్త వెనక్కి వెళ్తున్నాయి. వాళ్ళ డేట్స్ ని మార్చుకుంటూ ఉన్నారు. 1వ తారీఖుకి అలాగే 13వ తారీఖుకి అట్లా ఆ డేట్స్ అంతా మార్చుకుంటూ వస్తున్నారు. బట్ అవతార్ 3 మూవీ అలాగే దురంధరన్ ఈ సినిమాలు మాత్రం మార్చుకోవడానికి వాళ్ళకి స్కోప్ లేదు. ఎందుకంటే ఆ డైరెక్టర్స్ వాళ్ళకి తగ్గ ప్రమోషన్స్ ఆ ప్రాంతంలో ప్రాంతీయ భాష అభిమానులు ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఈ వీళ్ళు మాత్రము వెనక్కి తగ్గే అవకాశం అయితే ఇక్కడ కనిపించడం లేదు. మొత్తానికి ఏది ఏమైనా చిన్న సినిమాలకి సంబంధించి కొంత కాంప్రమైజ్ అయితే అక్కడ జరిగింది, ఇంటర్నల్గా జరిగింది. ఈ నేపథ్యంలోనే అఖండ 2 తాండవానికి చాలా పెద్ద స్కోప్ని ఇస్తూ దాన్ని రిలీజ్ చేయడానికి అందరూ కూడా చాలా చక్కగా సమ్మతించారు అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది. మొత్తానికి ఏదైనా కూడా అఖండ 2 తాండవం రిలీజ్ కావాలి, నిజంగానే విలయ తాండవం చేయాలి, థియేటర్స్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలి అని ఏదైతే ఫ్యాన్స్ కోరుకున్నారో ఇదంతా జరగాలని ఆశిస్తూ ఉన్నాము. మరి రేపు ప్రీమియర్ షోస్ అయితే స్టార్ట్ కానున్నాయి 11వ తేదీన. ఇంకా 12వ తేదీన అయితే ఫుల్ షోస్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఫ్యాన్స్తోని రచ్చరచ్చగా థియేటర్స్ అన్నీ కూడాను బాక్స్ ఆఫీసులు బద్దలు కొట్టే పనిలోనే ఉంటాయి. ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఫర్ అఖండ 2 తాండవం మూవీకి. అండ్ మోరోవర్ చాలా మూవీస్ కూడా ఆ రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సో వాటికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్దాం. ఇంచుమించుగా హిట్ కొట్టాలనే ఆశిద్దాం.